గర్భసంచి వాపు అనేది మనం కామన్గా చూసే కండిషనేనండి. ఆఫ్టర్ చైల్డ్ బేరింగ్ కొంత ఏజ్లో లైక్ 30s అండ్ లేట్ 30s 40sలో కూడా కొంచెం ఈ వాపు అనేది చూపిస్తాం. దాన్నే బల్కీ యూట్రస్ అని కూడా అంటాము. ఇది చాలా కామన్ ఫైండింగ్. బల్కీ యూట్రస్ కొంచెం మైల్డ్ బల్కీగా ఉండి దానికి వేరే ప్రాబ్లమ్స్ సిమ్టమ్స్ ఏమీ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఎక్కువ పెయిన్ కానీ ఎక్సెసివ్ బ్లీడింగ్ కానీ ఏమీ లేనప్పుడు ఇంటర్వెన్షన్ చేయక్కర్లేదండి. వాటిని జస్ట్ అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయి అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెసివ్ బ్లీడింగ్, ఎక్సెసివ్ బ్లోటింగ్ కానీ లేదంటే పెయిన్ కానీ అలాంటి ఇబ్బంది ఏమన్నా ఉంటే కనుక మనం దానికి కొన్ని మెడికేషన్ కూడా ఇస్తామండి. హార్మోన్ మెడికేషన్ ద్వారా కూడా దాన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని ఓరల్ హార్మోన్ మెడికేషన్ కూడా పెట్టచ్చు. లేదు వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉన్నది, వాపు బ్లీడింగ్ కూడా ఎక్కువ ఉంది, వాళ్ళలో ఈ మెడికేషన్ పెద్దగా పనిచేయట్లేదు అనుకున్నప్పుడు హార్మోన్ లూప్ కూడా ఉందండి. ఇప్పుడు మనం చాలా మందికి ఇప్పుడు పెడుతూ ఉన్నాము హార్మోన్ లూప్. ఇది జనరల్గా 5 years పాటు పనిచేస్తుంది. ఈ వాపు ఉండి దానికి బ్లీడింగ్, నొప్పి సమస్య ఉన్నప్పుడు ఇది కూడా పనిచేసే అవకాశం ఉంటుందండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మెడిసిన్స్ ద్వారానే మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఎవరికైతే బాగా సివియర్గా ఎక్స్ట్రీమ్లీ బల్కీ ఉండి ఎక్సెసివ్ సిమ్టమ్స్ ఉండి వాళ్ళకి ఈ మెడికేషన్ ద్వారా మేనేజ్ చేయలేకపోతున్నాము, వాళ్ళకి మాత్రమే సర్జికల్ ఆప్షన్స్ అండి. సో వాళ్ళు హిస్టెక్టమీ అలాంటివి చేసుకునే అవకాశం పడుతుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.